గుడ్ మార్నింగ్ వ్యూస్. ఈరోజు 92nd అకాడమీ అవార్డ్స్ అంటే 92nd ఆస్కార్ అవార్డ్స్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేటివి ఫిబ్రవరి 9th 2020 రోజు ఇవ్వడం జరిగింది. ఎక్కడంటే డాల్బీ థియేటర్, హాలీవుడ్, లాస్ ఏంజల్లో, కాలిఫోర్నియా, యుఎస్ఎస్ సిటీలో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఏ థియేటర్ అంటే డాల్ఫీ థియేటర్, లాస్ ఏంజల్స్, డాల్ఫీ థియేటర్, లాస్ ఏంజల్స్. 92nd ఆస్కార్ అవార్డ్స్, ఇవి 92nd ఆస్కార్ అవార్డ్స్. గుర్తుంచుకోండి. అందులో ఫస్ట్ వచ్చేసి బెస్ట్ పిక్చర్, ఉత్తమ చిత్రం వచ్చేసి పారాసైట్. ఈ పారాసైట్ అనేది 4 అవార్డ్స్ని గెలుచుకుంది. అవేంటో మళ్ళీ చూద్దాం. గుర్తుంచుకోండి, ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఉత్తమ చిత్రం, బెస్ట్ పిక్చర్, ఉత్తమ చిత్రం పారాసైట్. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి అండ్ ఉత్తమ సహాయ నటుడు, అండ్ ఉత్తమ సంగీత అండ్ ఉత్తమ డైరెక్టర్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఫస్ట్ గుర్తుంచుకోండి. ఒక 2-3 టాపిక్స్ మిస్ అయిపోయాయి, మిగతా అన్నీ పెట్టడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు గుర్తుంచుకోండి. పారాసైట్కి సంబంధించిన మోస్ట్ 4 అవార్డ్స్ వచ్చడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ బెస్ట్ ఫిల్మ్, నెక్స్ట్ సెకండ్ బెస్ట్ డైరెక్టర్, అండ్ థర్డ్ వన్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, అండ్ నెక్స్ట్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్. ఈ 4 అవార్డ్స్ రావడం జరిగింది. మనం పిక్లో చూస్తుంది బెస్ట్ డైరెక్టర్. బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే జాంగ్ బూనో జో. ఈ పారాసైట్ అనేది సౌత్ కొరియాకి సంబంధించిన మూవీ అండ్ నాన్ ఇంగ్లీష్కి సంబంధించి వేరే లాంగ్వేజ్లోకి ఫస్ట్ అవార్డు ఇవ్వడం విశేషం కాబట్టి గుర్తుంచుకోండి. బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చిందంటే బాంగ్ జూన్ హో. పారాసైట్ మూవీకి సంబంధించింది. బెస్ట్ డైరెక్టర్ బాంగ్ జూన్ హో. ఇది నాన్ ఇంగ్లీష్ మూవీ, ఇంగ్లీష్ కాకుండా సౌత్ కొరియాకి చెందిన లాంగ్వేజ్లో తీయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఏంటంటే బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే బాంగ్ జూన్ హో. ఈ పారాసైట్కి సంబంధించిన 4 అవార్డ్స్ వచ్చాయి. అవి కూడా గుర్తుంచుకోండి. మోస్ట్ అవార్డ్స్ ఎన్ని వచ్చాయంటే 4 అవార్డ్స్ గుర్తుంచుకోండి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ యాక్టర్. ఇంపార్టెంట్ ఇది కూడా. బెస్ట్ యాక్టర్ అంటే ఉత్తమ నటుడు. ఉత్తమ నటుడు వచ్చేసి జోక్విన్ ఫెనిక్స్కి ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఏ మూవీకి గాను అంటే జోకర్. ఈ జోకర్ వచ్చేసి అమెరికాకి సంబంధించిన మూవీ అండ్ సైకో థ్రిల్లర్ మూవీ ఇది జోకర్ అనేది. దానికి గాను అందులో నటించిన జోక్విన్ ఫెనిక్స్కి బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డు దక్కింది. చాలా ఇంపార్టెంట్ బెస్ట్ యాక్టర్ అనేది పేరు గుర్తుంచుకోండి. ఉత్తమ నటుడు జోక్విన్ ఫెనిక్స్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎక్కువ నామినేటెడ్ ఏదంటే మోస్ట్ నామినేటెడ్ వచ్చేసి ఈ మూవీ అంటే జోకర్ ఎన్ని అంటే 11 times. మోస్ట్ నామినేటెడ్ మూవీ వచ్చేసి జోకర్. ఈ జోకర్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇది ఒక అమెరికన్ వాళ్ళది మూవీ ఇది. సైకో థ్రిల్లర్ సంబంధించిన మూవీ. గుర్తుంచుకోండి. ఎంతమంది చెప్పినట్టు ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, సహాయ నటుడు, ఇవన్నీ సహాయ నటి, డైరెక్టర్. ఈ వాటి యొక్క అంశాలను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. టీఎస్పీసీ కానీ లేదా ఏపీ కానీ సెంట్రల్ జాబ్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అయితే ఎక్కువ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ బెస్ట్ యాక్టర్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి ఉత్తమ నటి వచ్చేసి
రెనీ జెల్వెగర్. రెనీ జెల్వెగర్. సో ఈ మూవీ అంటే జోడీ. సో రెనీ జెల్వెగర్. సో ఉత్తమ నటి గుర్తుంచుకోండి, బెస్ట్ యాక్ట్రెస్. సో రెనీ జెల్వెగర్. రెనీ జెల్వెగర్. రెనీ జెల్వెగర్కి ఉత్తమ నటి అవార్డు దక్కింది. సో గుర్తుంచుకోండి, ఉత్తమ నటుడు అండ్ ఉత్తమ నటి. సో నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ సపోర్టింగ్ నటుడు, ఉత్తమ సహాయ నటుడు. సో ఎవరికంటే బ్రాడ్ పిట్. బ్రాడ్ పిట్ ఏ మూవీ అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్. వన్స్ అపాన్ ఏ టైమ్ హాలీవుడ్. సో ఈ బ్రాడ్ పిట్ అనేది, సో ఇద్దరు ఫ్రెండ్స్. అందులో మనం ఆల్రెడీ టైటానిక్ మూవీ చూసాం. ఆ టైటానిక్ మూవీ హీరో ఉంటాడు. ఆ హీరోకి సహాయ నటుడిగా, ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా నటించడం జరిగింది బ్రాడ్ పిట్. ఈ మూవీ అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ సినిమాకి చెందిన ఓకేనా నటుడు ఎవరు అంటే బ్రాడ్ పిట్. ఈ బ్రాడ్ పిట్ అనే వ్యక్తికి ఉత్తమ సహాయ నటుడు లేదా ఉత్తమ సపోర్టింగ్ నటుడు, ఓకేనా, రైట్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు దక్కింది. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, ఉత్తమ సహాయక నటి. ఉత్తమ సహాయక నటి ఎవరు అంటే లారా డెన్. లారా డెన్. సో మూవీ వచ్చేసి మ్యారేజ్ స్టోరీ. సో మ్యారేజ్ స్టోరీ హీరోయిన్ పక్కన ఈమె కూడా నటించింది కాబట్టి సో ఈమెకి ఉత్తమ సహాయక నటి అవార్డు వచ్చింది. ఏ మూవీ అంటే మ్యారేజ్ స్టోరీ. సో మూవీస్ కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో ఈ అమ్మాయి పేరు లారా డెన్. లారా డెన్. ఈ లారా డెన్కి సో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు రావడం జరిగింది. సో ఉత్తమ సహాయక నటి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్స్. సో ఇద్దరు ఉన్నారు. సో అందుకోసం అందులో ఒకరిని ఇవ్వడం జరిగింది, జోష్ కోలీ. జోష్ కూలే. సో జోష్ కూలేకి బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్స్గా ఎంపిక అయ్యారు. సో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఎవరంటే జోష్ కూలీ. సో ఇది గుర్తుంచుకోకుండా సరిపోతుంది, బట్ ఒకసారి మీకు గుర్తు చేద్దామని కొన్ని అంశాలను పెట్టడం జరిగింది. సో మెయిన్ థింగ్స్ అయితే అవి చెప్పాను ముందుగా, అవి మాత్రం గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, రైట్. ఏవైతే ఇంపార్టెంట్ చెప్తున్నానో అవి గుర్తుంచుకోండి, బట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫీచర్. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫీచర్. సో ఏ మూవీ అంటే అమెరికన్ ఫ్యాక్టరీ. అమెరికన్ ఫ్యాక్టరీ. ఈ అమెరికన్ ఫ్యాక్టరీకి వచ్చేసి సో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫీచర్ అవార్డు దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫీచర్ ఏ మూవీకి దక్కిందంటే అమెరికన్ ఫ్యాక్టరీ. సో గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఉత్తమ డాక్యుమెంటరీ కాబట్టి. సో కాబట్టి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫీచర్స్ వచ్చేసి అమెరికన్ ఫ్యాక్టరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మూవీ ఇక్కడ చూస్తున్నాం, జోజో ర్యాబిట్. ఇక్కడ కింద సో తైకా వైటిటి ఈయన పిక్ ఉంది. తైకా వైటిటి ఈయన పిక్ కింద సో జోజో ర్యాబిట్ మూవీ కనిపిస్తుంది ఆ పిక్. అందులో బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు దక్కింది. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే. సో అవార్డు ఎవరికి దక్కిందంటే తైకా వైటిటి. తైకా వైటిటి. సో ఏ మూవీ అంటే జోజో ర్యాబిట్. జోజో ర్యాబిట్ అనే మూవీకి సో ఈ అవార్డు దక్కింది. ఎవరు అంటే సో వ్యక్తి వచ్చేసి తైకా వైటిటి. సో బెస్ట్ అడాప్టెడ్ సో అవార్డు దక్కింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్స్. సో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్స్ అంటే ఏ మూవీ అంటే టాయ్ 4. సో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్స్కి సో ఎవరెవరికంటే ఇంతకుముందు చూసాం. సో అది సో వ్యక్తికి సో టాయ్ 4 అనే మూవీకి బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్స్ అవార్డు దక్కింది. సో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్స్ సంబంధించిన మూవీ ఏంటంటే టాయ్ 4. సో ఇందులో
మొత్తంగా 9 చిత్రాలు సో అవార్డ్స్ దక్కించుకున్నాయి. సో గుర్తుంచుకోండి. మోస్ట్ వాంటెడ్ వచ్చేసి 4 అవార్డ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ నామినేటెడ్ అంటే జోకర్ 11 అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం. సో బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం వచ్చేసి ఎయిర్ లవ్. సో ఈ ఎయిర్ లవ్ మీద షార్ట్ ఫిల్మ్కి బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం అవార్డు దేనికంటే ఎయిర్ లవ్. సో గుర్తుంచుకోండి. ఇక్కడ పక్కన పిక్లో చూస్తున్నాం, కోమ్ చేయడం జరుగుతుంది ఎయిర్, అందుకోసమే ఎయిర్ లవ్ అనే మూవీ. సో గుర్తుంచుకోండి. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం వచ్చేసి ఎయిర్ లవ్. సో ఎక్కడెక్కడైతే స్ట్రెచ్ చేస్తున్నానో అవి జాగ్రత్త గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మూవీ 1917. సో అకాడమీకి అవార్డ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ. బెస్ట్ సినిమాటోగ్రఫీ ఎవరు అంటే రోగర్ డీకిన్స్కి సో బెస్ట్ సినిమాటోగ్రఫీ. సో ఏ మూవీ అంటే 1917. ఈ 1917కి 3 అవార్డ్స్ రావడం జరిగింది. సో అందులో మొదటిగా చూస్తున్నాం మనం. సో ఏంటంటే రోగర్ డీకిన్స్కి ఏమొచ్చిందంటే బెస్ట్ సినిమాటోగ్రఫీ. సో బెస్ట్ సినిమాటోగ్రఫీ. పారాసైట్కి మాత్రం 4 అవార్డ్స్ వచ్చాయి, 1917కి 3 అవార్డ్స్ వచ్చాయి, గుర్తుంచుకోండి. అండ్ 1917కి మరొక అవార్డు, 1917 మూవీకి మరొక అవార్డు ఏంటంటే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అని దేనికి వచ్చిందంటే సో 1917 మూవీకి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అనే అవార్డు కూడా దక్కింది. సో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ 1970కి. ఇంతకుముందు పారాసైట్కి 4 అవార్డ్స్ అయితే సో 1917కి 3 అవార్డ్స్ అని గుర్తుంచుకోండి. సో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ 2 అవార్డ్స్ని చూడడం జరిగింది. నెక్స్ట్ అవార్డ్ కూడా చూద్దాం. సో అండ్ ఇంకోటి మోస్ట్ అవార్డెడ్ వచ్చేసింది ఏంటంటే 4 పారాసైట్. ఆ పారాసైట్ అనేది సౌత్ కొరియాకి చెందింది అండ్ నాన్ ఇంగ్లీష్ అని కూడా గుర్తుంచుకోండి, మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ సంగీతం అండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విన్నర్ ఎవరు అంటే ఎల్టన్ జాన్కి సో రాకెట్ మ్యాన్ సో దానికి గాను ఈ ఉత్తమ సంగీతం అవార్డు దక్కింది. ఉత్తమ సంగీతం అవార్డు ఎవరికంటే ఎల్టన్ జాన్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విన్నర్ అయినా. సో దేనికంటే రాకెట్ మ్యాన్. సో దాంట్లో సింగ్ చేశాడు, పాడాడు కాబట్టి ఉత్తమ సంగీతం ఇది కూడా ఇంపార్టెంట్. ఉత్తమ సంగీతం అంటే చాలా ఇంపార్టెంట్. ఉత్తమ సింగర్ వచ్చేసి ఎవరు అంటే ఎల్టన్ జాన్. సో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అండ్ మ్యూజిక్ వచ్చేసి ఇది కూడా మ్యూజిక్ సంబంధించింది. ఎవరు అంటే ఇల్దూర్ గుడ్నాడోటీర్. సో ఇది కూడా మ్యూజిక్ సంబంధించింది. సో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అంటే సంగీతంకి సంబంధించింది. సో రైట్, కాబట్టి గుర్తుంచుకోండి. ఇంతకుముందు చూసింది ఉత్తమ సంగీతం అండ్ సింగర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ సంగీతం సో ఎవరు అంటే హిల్డూర్ గుడ్నాడోటీర్. సో ఈమెకి కూడా దక్కింది. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి 1917 మూవీకి సంబంధించిన థర్డ్ థింగ్ ఏంటంటే బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కూడా, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కూడా రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ వచ్చేసి టైలర్ అండ్ స్టాట్ విల్సన్. సో వీళ్ళిద్దరికి మ్యాట్రన్ టైలర్ అండ్ స్టాట్ విల్సన్ వీళ్ళిద్దరికి ఈ బెస్ట్ సౌండ్ మిక్సింగ్లో ఈ 1917 మూవీకి గాను అవార్డు దక్కింది. సో గుర్తుంచుకోండి. సో ఏంటంటే బెస్ట్ సౌండ్ మిక్సింగ్ వచ్చేసి ఎవరికి దక్కిందంటే సో మ్యాట్రన్ టైలర్ అండ్ స్టాట్ విల్సన్ అండ్ 1917కి గాను 3 అవార్డ్స్ దక్కాయని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఎడిటింగ్ ఫిలిం
బెస్ట్ ఎడిటింగ్ ఫిలిం వచ్చేసి ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ. సో ఇందులో వన్ పర్సన్ రిచ్ ఉంటాడు, ఒక పర్సన్ రిచ్ ఉంటాడు, ఇద్దరు పర్సన్ చూస్తున్నాం, ఇద్దరు పర్సన్ మధ్యన నడిచే ఒక మూవీ. సో గుర్తుంచుకోండి, బెస్ట్ ఎడిటింగ్ ఫిలిం వచ్చేసి ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ. సో ఎవరెవరు అంటే ఆండ్రూ బక్లైన్ అండ్ మెక్ లెస్టర్ వీళ్ళిద్దరికి సో బెస్ట్ ఎడిటింగ్ ఫిల్మ్ సో అవార్డు దక్కింది. అండ్ నెక్స్ట్ ఇంకొక అవార్డ్ ఫోర్డ్ అండ్ వర్సెస్ ఫెరారీలోని సో సెకండ్ సో మోస్ట్ వాంటెడ్లో 2 అవార్డు దక్కింది. ఇంకేంటంటే సో బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ కూడా సో ఇదే మూవీకి సంబంధించింది. ఎవరు అంటే డొనాల్డ్ సిల్వెస్టర్కి బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ అవార్డు దక్కింది. సో గుర్తుంచుకోండి, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ వచ్చేసి ఎవరు అంటే డొనాల్డ్ సిల్వెస్టర్. ఏ సినిమా అంటే ఫోర్డ్ ఫెరారీ. సో పారాసైట్కి 4 వచ్చాయి, 1917కి 3 వచ్చాయి, అండ్ ఫోర్డ్ వర్సెస్ ఫెరారీకి 2 అవార్డ్స్ వచ్చాయి. ఇట్లా ఆర్డర్లో గుర్తుంచుకోండి. సో అలా కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్. ఈ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ వచ్చేసి సో అవార్డ్ దేనికి వచ్చిందంటే ఈ బాంబే షెల్ అనే మూవీకి ఈ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఈ అవార్డు దక్కింది. ఏ మూవీ అంటే సో బాంబ్ షెల్ అనే మూవీకి మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అని అవార్డు దక్కింది. గుర్తుంచుకోండి, బాంబ్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్. సో రైట్, నెక్స్ట్ వచ్చేసి కాస్ట్యూమ్ డిజైన్. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ వచ్చేసి లిటిల్ ఉమెన్ మూవీకి గాను సో దక్కింది. బెస్ట్ కాస్ట్యూమ్స్ వచ్చేసి లిటిల్ ఉమెన్కి దక్కింది. ఎవరు అంటే జాక్వెలిన్ డోరెన్కి సో ఈ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు దక్కింది. ఏ మూవీ అంటే లిటిల్ ఉమెన్ సంబంధించిన మూవీలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు దక్కింది ఈ మూవీకి. ఎవరు అంటే సో జాక్వెలిన్ డోరన్. సో అన్ని ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి.